ఫస్ట్ డేకి సంబంధించి కూడా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే భక్తులు కూడా అమ్మవారి గుడికి పోటెత్తుతూ ఉన్నారు. సో ఇప్పటికే హోంమంత్రి మినిస్టర్ అనిత కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దర్శనానికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడు అమ్మవారి భక్తులు కూడా అమ్మవారిని చూడడానికి వస్తున్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మనతో మాట్లాడడానికి ఈవో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? భక్తులేమో కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, కొంతమంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఈ లైన్స్ అనేవి సజావుగా సాగుతున్నాయని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? జై కనకదుర్గాయ నమః. ఈ శరన్నవరాత్రి వేడుకలు 11 రోజులు దిగ్విజయం చేయడానికి దాదాపు నెల రోజుల నుంచి మా మంత్రి గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అసంతృప్తి లేదమ్మా. నేను మొత్తం కూడా కనుక్కొని వచ్చాను. భక్తులందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో అందరూ కూడా క్యూ లైన్లో వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఈ 11 రోజులు కూడా ఇదే వాతావరణాన్ని భక్తి శ్రద్ధలతో, ఆనందంతో భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి అమ్మవారి దర్శనము ఈజీగా తొందరగా దర్శనమయ్యే ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటన కూడా లేదు. ఒకవేళ ఈరోజు మొదటి రోజు కాబట్టి చిన్న చిన్న సంఘటనలు ఏదైనా ఉంటే వెంటనే సెంట్రల్ మైక్లో చెప్పేసి రెక్టిఫై చేసేస్తాము. దగ్గర 400 మంది టెంపుల్ ఎంప్లాయీసే ఉన్నారు. అప్ హిల్ కానీ డౌన్ హిల్ కానీ మొత్తం కూడా చూసుకుంటున్నారమ్మా. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక్కొక్క అధికారిని పెట్టున్నాము. వాస్తవంగా ఇది మొదటి రోజు కాబట్టి చిన్న ఉండొచ్చు, అది రాను రెక్టిఫై అయిపోతుందని నేను తెలియజేస్తున్నాను. చాలా మందితో మాట్లాడాను నేను కూడా, చాలా బాగున్నాయని చెప్తున్నారు. కాకపోతే 2 గంటలు టైం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇంతకు ముందు ఇంత టైం వెయిట్ చేయట్లేదని కొంతమంది చెప్తూ ఉన్నారు. అది కూడా భవానీలు చెప్తున్నారు. భవానీల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? భవానీల కోసం అంటే అమ్మా, ఇప్పుడు ప్రత్యేకంగా భవానీల గురించి ఇప్పుడు కాదమ్మా. మనకు ఉగాది ఏదైతే మనకు 2వ తారీఖు అక్టోబర్ ఉంటుందో ఆ రోజు నుంచి మన భవానీల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాము. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఒకవైపు అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఒకవైపు దాదాపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సాధారణ భక్తులు, ఎప్పుడూ సంవత్సరం మొక్కుబడి తీర్చుకునే భక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వారికి ప్రయారిటీ ఇస్తున్నాం. అలా అని చెప్పేసి భవానీలకు ప్రయారిటీ కాదని కాదు, వారికి సంబంధించిన స్లాట్లోనే వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడే వస్తే సాధారణ భక్తుల్లాగే వాళ్ళని ట్రీట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. విఐపీలు ఎక్కువ వస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఈ వాల్యూ కూడా మాకు ఇవ్వట్లేదు, ఈ లైన్స్ అయితే స్ట్రక్ అయిపోతున్నాయని కొంతమంది చెప్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు సీసీ కెమెరాలో కావాలంటే చూడండి. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మాత్రమే మనము వివిఐపీస్ని మనము అలో చేస్తున్నాము అంతరాలయ దర్శనం. తర్వాత ఈ తాళం నా దగ్గరే ఉందమ్మా. అంతరాలయం ద్వారా గేట్లు కూడా నేను మూసేయడం జరిగింది. మొత్తం మనకు సాధారణ భక్తులకు మాత్రమే మనం ప్రయారిటీ ఇస్తున్నామని తెలియజేస్తున్నానమ్మా. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడే ఈవోగా చెప్పడం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు కూడా లేవు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నాము. ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాము నిరంతరము కూడా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెంటనే రెక్టిఫై కూడా చేస్తామని చెప్పి కూడా ఈవో సీనా నాయక్ తెలపడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి, ఇంద్రకీలాద్రి నుండి.